సింప్లీ కుకింగ్. ఈరోజు మన రెసిపీ బాదం మిల్క్. ఇది మనం ఇంట్లో తయారు చేసుకుంటే బయట దొరికే వాటి అన్నిటికంటే కూడా చిక్కగా టేస్టీగా వస్తుంది. దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా బాదం పప్పుల్ని ఒక 25 గ్రామ్స్ అంటే 20 బాదం పప్పులను తీసుకొని వాటిని నీళ్ళల్లో 4-5 గంటల పాటు నానబెట్టుకోవాలి. తర్వాత పైన పొట్టంతా ఇలాగ తీసేసుకోవాలి. మీకు అప్పటికప్పుడు కావాలంటే వేడి నీళ్ళలో నానబెడితే ఒక 20 నిమిషాల్లో పైన పొట్టు వచ్చేస్తుంది. ఇలా నానబెట్టుకున్న బాదంని ఇలా పైన పొట్టంతా నీట్గా తీసేసుకోవాలి. అన్ని బాదం పప్పులను కూడా ఇలా పైన పొట్టు తీసేసుకొని పెట్టుకోవాలి. ఒక 1/2 లీటర్ పాలు తీసుకొని వాటిని మరిగించుకోవాలి. అవి మరిగేలోపు బాదం పేస్ట్ని రెడీ చేసుకుందాం. ముందుగా నానబెట్టిన బాదం పప్పు, అలాగే 4 పిస్తా పలుకులు, 4 జీడిపప్పు వేసుకున్నాను. కొంచెం పాలు కూడా పోసుకొని ఇలా 2 నిమిషాల పాటు గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇలా మెత్తగా వస్తుంది. పాలు పొంగొస్తున్నాయి కదా, ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఒక గరిటె తీసుకొని పాలను కలుపుతూ ఉండాలి. పొంగు రాకుండా పాలను కలుపుతూ ఉండాలి. ఇలా పక్కన అంచులను అంటుకున్న పాలను కూడా ఇలా తీస్తూ కలుపుతూ ఉండాలి. ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని అందులో వేసుకొని ఇంకొక 10 నిమిషాలు బాయిల్ చేసుకోవాలి. పాలని 10 నిమిషాలు బాయిల్ చేసుకోవడం వల్ల పాలు చిక్కబడతాయి. ఇలా అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. దీనిలోనే కొంచెం కుంకుమ పువ్వును వేసుకోవాలి. దీనివల్ల పాలకి కలర్ వస్తుంది, అలాగే ఫ్లేవర్ బాగుంటుంది, మంచి వాసన కూడా వస్తుంది. ఇలా పాలు పొంగకుండా కలుపుతూ ఉండాలి. దీనిలో 3 టేబుల్ స్పూన్స్ పంచదార వేసుకొని ఇంకొక 2 నిమిషాలు బాయిల్ చేసుకోవాలి. మీకు ఎంత చిక్కగా కావాలంటే అంత చిక్కగా మరిగించుకోవచ్చు. పాలు ఒకసారి పొంగొచ్చిన తర్వాత బాదం పేస్ట్, పంచదార ఇవన్నీ వేసుకొని ఇంకొక 10 నిమిషాలు మరిగించుకోవాలి. అప్పుడే పాలు చిక్కబడతాయి. పాలు కొంచెం చిక్కబడిన తర్వాత హాట్గా సర్వ్ చేసుకోవచ్చు, లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్గా సర్వ్ చేసుకోవచ్చు. ఇవి బయట కొన్న వాటికన్నా కూడా టేస్ట్గా ఉంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మా కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.